Finally, I'm going to Mantralayam and that too ఒక స్పెషల్ సర్ప్రైజ్ తో వెళ్తున్నాను అనమాట. నా ప్లానింగ్ లో వచ్చేసి సండే మేము మంత్రాలయానికి వెళ్ళాల్సింది, బట్ దానికన్నా ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంత్రాలయానికి బయలుదేరారు కాబట్టి సో వాళ్ళకి ఎవరికి తెలియకుండా నేను కూడా బయలుదేరి అక్కడ వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఇంకా మంత్రాలయం అంటే అఫ్ కోర్స్ మా వారు లేకుండా వెళ్ళలేను కాబట్టి హలో బాబు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఒక స్పెషల్ మనము కొత్త కార్లో ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం అనమాట. రవి అన్న, హాయ్ కాక, హస్బెండ్ అండ్ వైఫ్, భార్య భర్తలు. అండ్ వెనక మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో అన్ని వీడియోలో ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తుంటారా ఇదే. అండ్ మా నాన్నగారు. సో మంత్రాలయం రీచ్ అయిపోయాము ఫ్రెండ్స్. యాక్చువల్లీ వచ్చేటప్పుడు నన్ను తన్నింది కదా కోపం, అది కోపంతో ప్రేమ, కోపంతో కూడిన ప్రేమ, ఎందుకంటే చెప్పకుండా వచ్చింది కదా అనేసి ఆ కోపం అంతే. ఇంకా అయిపోయేసరికి హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరందరూ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదా. ఇది వచ్చేసి చాలా అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనే చెప్పొచ్చు. యాక్చువల్లీ ప్లాన్ ఉండే మంత్రాలయంకి వెళ్ళాలి అనేసి, కానీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అస్సలు టైం కుదరలేదు, వెళ్ళలేదు. సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు మంత్రాలయం అండ్ దట్ టూ ఒక స్పెషల్ సర్ప్రైజ్ తో వెళ్తున్నాను అనమాట. నా ప్లానింగ్ లో వచ్చేసి సండే మేము మంత్రాలయానికి వెళ్ళాల్సింది, బట్ దానికన్నా ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంత్రాలయానికి బయలుదేరారు కాబట్టి సో వాళ్ళకి ఎవరికి తెలియకుండా నేను కూడా బయలుదేరి అక్కడ వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. బట్ ఒకటి ఏంటంటే ఆల్రెడీ నేను మా బావగారికి అయితే ఇన్ఫార్మ్ చేశాను వస్తున్నాను అనేసి. ఒక్కరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోతే బాగోదు కదా అనేసి ఇంకా మా మమ్మీ, మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలని ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకా మంత్రాలయం అంటే అఫ్ కోర్స్ మా వారు లేకుండా వెళ్ళలేను కాబట్టి హలో బాబు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఒక స్పెషల్ మనము కొత్త కార్లో ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం అనమాట. మీరు అందరికీ తెలుసు కదా, కొత్తగా కార్ కొన్నాము. సో దాంట్లో అయితే ఇంకా షూట్స్ కి కూడా లిటరలీ తీసుకెళ్ళలేదు. సో ఫస్ట్ టైం మంత్రాలయంకి వెళ్ళాలని ఒక కోరిక. సో కాబట్టి ముందుగా రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకొని అక్కడి నుంచి ఒక లాంగ్ ట్రావెల్ చేయాలనేసి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రవి అన్న, హాయ్ కాక, హస్బెండ్ అండ్ వైఫ్, భార్య భర్తలు. అండ్ వెనక మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో అన్ని వీడియోలో ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తుంటారా ఇదే. అండ్ మా నాన్నగారు. ఎస్, ఎలా ఉంది ట్రావెల్? ఇప్పుడే స్టార్ట్ అయ్యాము కాబట్టి ఏమీ ఉండదు, కొద్ది రోజులు కొద్దిసేపు అది తెలుగులో చెప్పొచ్చు కదా, నా తెలుగు ఛానల్ అది. సో అది అన్నమాట. బట్ ఎవరైతే నన్ను ఇన్స్టాలో మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతారో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎస్, నేను చాలా రాఘవేంద్ర స్వామిని బిలీవ్ చేస్తాను. సో ఏది ఒక్కది కొత్తగా చేయాలి అంటే అఫ్ కోర్స్ నేను మా రాఘవేంద్ర స్వామి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇది కూడా అంతే. బట్ ఏంటంటే మఠంలో మీరు చూసుకునేటట్టు అయితే మాకు అక్కడ బండిలు పూజలు కానీ లేకపోతే పెళ్లిళ్ళు కానీ అట్లా వాళ్ళు చేపించరు అనమాట. సో కాబట్టి ఆల్రెడీ పద్మ టెంపుల్లో వెళ్ళి వెహికల్ కి పూజ అయితే చేపించుకున్నాము కాబట్టి సో ఇప్పుడు ముందుగా ఒక లాంగ్ డ్రైవ్, ఒక లాంగ్ ట్రిప్ అంటే అది మంత్రాలయంకి వెళ్ళాలని ఉండే కాబట్టి సో వెళ్తున్నాము. అందరినీ చూసేసారు, ఇంకా యశ్వంత్ అయితే చూడలేదు కదా. సో యశ్వంత్ లో బిజీగా ఉన్నారు. హలో, సో యశ్వంత్ ఫస్ట్ టైం నీ కార్లో లాంగ్ ట్రిప్ మంత్రాలయం వెళ్తున్నాము, ఎలా ఫీల్ అవుతున్నాము?
అంతేనా? మా అందరి దగ్గర తర్వాత ఇదిగో ఆంధ్రా తీసుకొచ్చినంది కదా అని టికెట్ డబ్బులు అడగవు కదా. లేదు లేదు, ఎవరు ఇవ్వకపోయినా మీరైతే ఇవ్వాలి. సో ఇప్పుడే ట్రావెల్ అంతా స్టార్ట్ చేశాను కాబట్టి అలాగే ఆన్ ద వే నా ట్రావెల్ కూడా ఎలా ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను చూసి ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అన్ని అయితే కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. బట్ ఏంటంటే ఇంకా హైదరాబాద్ నాము అసలు ఏ ఏరియా ఇది? శంషాబాద్ లోనే ఫుల్ స్టక్ అయిపోయాం అనమాట. ఫుల్ గా ట్రాఫిక్ ఉంది. బట్ ఇక్కడ నేను రూట్ మ్యాప్ లో చూస్తే నాకు 4.5 hours చూపించింది. ఈ ట్రాఫిక్ చూస్తే లిటరలీ 5 hours అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడెప్పుడో మాట్లాడాను ఫ్రెండ్స్, అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ మంత్రాలయం దగ్గర వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే జస్ట్ 30 kilometers కానీ 52 minutes చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ రోడ్ అలా ఉంది. అండ్ వస్తూ కూడా చాలా వర్షం కూడా పడింది. సో కొద్దిసేపు వెహికల్ కూడా ఆఫ్ చేసి అప్పుడప్పుడు కాఫీ బ్రేక్, టీ బ్రేక్. ఓ షిట్, పర్వాలేదు. రోడ్ చూడండి ఎలా ఉందో. అయినా కూడా మా బ్రో డ్రైవ్ చేస్తున్నాడు. అప్పటి నుంచి ఒకటే డౌట్, ఎందుకంటే అరే ఉన్న 30 kilometers ఎందుకు రా 52 minutes అనేసి. సో దీనికోసం అన్నమాట. ఒకటే ఉండదు రవి డ్రైవింగ్ పర్ఫెక్ట్. అండ్ ఆల్మోస్ట్ ఇంకొక 52 minutesలో అయితే మంత్రాలయం రీచ్ అయిపోతున్నాము. నాకు బేసికలీ ఏంటంటే కొంచెం కార్ ట్రావెల్ అంతా పడదు అన్నమాట. సో మ్యాక్సిమం పడుకొనే వస్తాను. కానీ ఈరోజు అందరూ ఉండడం వల్ల కొంచెం జోష్తో చాలా నవ్వుతూ ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్, ఎలాంటి టైర్డ్ ఫీల్ లేకుండా హ్యాపీగా ట్రావెల్ చేస్తూ వస్తున్నాను అనమాట. మా వారు వెనక్కున్నారు. అలా అండి, ఏమండి మాట్లాడండి. యాక్చువల్లీ వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. అది నాకు ఎలా చెప్పుకోవాలో ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో రోడ్లో రావాల్సింది ఇంకొక రోడ్కి వచ్చాము. అక్కడి నుంచి ఎవరో ఇద్దరు వచ్చారు మాకు, ఈ రోడ్ కాదు ఆ రోడ్ వెళ్ళండి అన్నారు. ఎక్కడికి వెళ్తున్నారన్నారు. మంత్రాలయం అన్నాను. మళ్ళీ ముందుకు వచ్చి ఈ రూట్ వెళ్ళండి ఆ రూట్ వెళ్ళండి అని చెప్పారు. కానీ ఆ లోపల మనకు చాలా మైండ్లో ఏదేదో అనిపిస్తుంది. అంటే వాళ్ళు ముందే ఏమైనా మమ్మల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారా, రాంగ్ రూట్లో పంపించారా. సో ఇలాంటివన్నీ మనం చేసుకొని వస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు చూసారా రోడ్లో ఎవ్వరు ఒక్క పర్సన్ కూడా లేరు, మమ్మల్ని తప్ప. ఎస్, కానీ మా వారు ఉన్నారు కదా, ఫైట్ చేస్తారు. యాక్టింగే కాకుండా అప్పుడప్పుడు మంచి కథలు కూడా రాస్తుంది. నాకు కూడా ఇవ్వాలి తెలిసింది. ఓకే, ఇస్తాం, లైఫ్ ఇస్తాం. మేము మల్టీ టాలెంట్ అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అది కొందరు ఇప్పుడే తెలుసుకుంటున్నారు. అంటే నాకు యాక్టింగ్తో పాటు ఇలాంటి ఒక టాలెంట్ కూడా ఉంది అనేసి. సో ఇది అన్నమాట. చూసారా, మీతో మాట్లాడుతూ 2 minutes తగ్గింది, అంటే 50 minutesకి వచ్చేసింది అనమాట. చెప్పలేము, రోడ్ బాగుంటే ఇంకా 10 minutes కూడా తగ్గొచ్చు. సో ఎనీవే మంత్రాలయం రీచ్ అయినా. రవి డ్రైవింగ్ కూడా బాగుండాలి కదా. నో ఎక్సలెంట్ అస్సలు. కానీ నాకు తర్వాతనే తెలిసింది ఫ్రెండ్స్, సైట్ ఉందంట. ఆపోజిట్ వెహికల్ వస్తుంది కానీ నాకు తెలియట్లేదు అంటే నాకు లిటరలీ ఒక 1 minute భయం వేసింది. తర్వాత అక్క దగ్గర అడుగుతున్నారు స్పెక్స్ ఏది అని అడుగుతా, అప్పుడు భయం వేసింది నాకు. కానీ మా అన్న మీద నమ్మకంతో అప్పటి నుంచి మేము వచ్చాము. అండ్ అన్నింటికి ఎక్కువ మా వారు కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నారు. మా నాన్న ఫుల్ బ్యాక్ వెళ్ళి హ్యాపీగా అంకుల్ చిలాక్స్ అంకుల్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంతసేపు మా ఈశ్వర్ బ్రో వెనక నుంచి వారు శోభా వాళ్ళ వారిని చూడండి అమ్మా. ఇదిగో వాళ్ళిద్దరు సింగిల్ ఫ్రేమ్ లో చూడండి అమ్మా. ఇదిగో మై డియర్ ఆడియన్స్, కాఫీ తాగుతారా ముందు? వద్దండి, మందు తాగుతారా? మీరేమన్నారు? అలాంటి అలవాటు లేదు కదా. అమ్మా మీరిద్దరు మీ వారు మా ఇద్దరిని ఎప్పుడు చూస్తూనే ఉంటారు మా సబ్స్క్రైబర్స్ ఎవరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గై, లాడ్ ఆఫ్ లవ్. ఎందుకు అంటే నాకు ఇప్పుడు 600K ఫ్యామిలీ అయిపోయారు అనమాట. నాట్ 600K, 6,10,000 ఫాలోవర్స్ అయ్యారు. థాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. yes I love you so much guys. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఈ మంత్ చాలా స్పెషల్ వీడియోస్ అని రాబోతుంది. 100% అక్క ఎందుకు వీడియోస్ తీయట్లేదు అంటున్నారు కాబట్టి చాలా స్పెషల్ వీడియోస్ అయితే ప్లాన్ చేసింది కాబట్టి డూ సబ్స్క్రైబ్. ఓకే, సో ఇంకా మంత్రాలయం రీచ్ అయిపోయిన
తర్వాత అక్కడికి మా ఫ్యామిలీ వాళ్ళైతే వస్తున్నారు. అండ్ దట్టు నేనైతే మా మమ్మీని చూడాలనేసి చాలా చాలా ఎదురు చూస్తున్నాను. లిటరలీ 1.5 months అయింది బెంగళూరుకి వెళ్ళి. సో కాబట్టి చాలా ఎక్సైట్గా ఉన్నాను. దానికోసం అనుకుంటా ఈరోజు అలసిపోలేదు నేను. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి నేను ఇచ్చిన సర్ప్రైజ్ని వాళ్ళు ఎలా సర్ప్రైజ్గా తీసుకుంటారు అనేది చూపిస్తాను. ఓకే, సో మంత్రాలయం రీచ్ అయిపోయాము ఫ్రెండ్స్. తొందరగా ఏం అవ్వలేదు ఫ్రెండ్స్, 9:15 అయిపోయింది. బట్ ఏంటంటే కొంచెం ఈవినింగ్ బయలుదేరడం వల్ల సో ట్రావెల్ చేసిన ఫీల్ అయితే లేదు. సో చూసుకోవచ్చు, చాలా ఫ్రెష్గా, చాలా హెల్తీగా, ఎనర్జీ ఉన్నట్టే కనిపిస్తున్నాను. అండ్ దట్టు ఇంట్లో వాళ్ళు వస్తున్నారు, ఫ్యామిలీ చూస్తున్నాను అనేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చిందనమాట. సో ఫైనలీ రీచ్ అయ్యాము. ముందుగా అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుద్దాం. ఓకే, లెఫ్ట్కి వెళ్ళాలి మనం. లెఫ్ట్ వెళ్ళాలిరా బ్రో, నువ్వు దిగుతావా? నువ్వు ఒకసారి దిగాలి. ಹಾಯ್ ಬಂದು ಎಲ್ಲಿ ಬಂದಿದ್ಯಪ್ಪ ನೀನು? మంత్రాలయ. ఫైనలీ అందరినీ కలిసి వచ్చాము. కానీ ఏంటంటే ముందుగా అలసిపోయాము ట్రావెల్ చేసి కాబట్టి. సో డిన్నర్ చేసేద్దాం అనేసి హోటల్కి అయితే వచ్చాము. సో హోటల్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది, బట్ స్టిల్ ఆకలిస్తుంది కాబట్టి వచ్చిన చోట అడ్జస్ట్ అయిపోవాలి అంటారు కాబట్టి ముందుగా తినేసి తర్వాత వాళ్ళు ఏంటో చూద్దాము అనేసి తినడానికి అయితే వచ్చాము. సో ఈ ప్లాన్కి అసలైన సూత్రధారి మా బావగారు అన్నమాట. సో ఎప్పుడో రావాల్సిన దాన్ని ఎప్పుడో తీసుకొని ఎప్పుడో రావాల్సిన నన్ను వాళ్ళు వచ్చిన టైంకి నన్ను పిలిపించుకున్నారు అనమాట. సో కాబట్టి ఈ ప్లాన్లో నాకు ఎటువంటి సంబంధం లేదు మా బావగారు. కానీ ఇందాక మా మమ్మీకి వచ్చి సర్ప్రైజ్ వచ్చాక తీసుకుంటే తీయదని కోప్పడ్డారు, ఎందుకంటే చెప్పకుండా వచ్చాను కదా అనేసి. బట్ యాక్చువల్లీ ఏంటంటే చాలా రోజులు అయిన తర్వాత కర్ణాటక వచ్చినప్పుడు కర్ణాటక ఫుడ్ టేస్ట్ చేద్దామని అనుకున్నాము. బట్ ఏం లేదు, అదే పప్పన్నం ఉంది, అదే రైస్ ఉంది, చపాతీ ఉంది, సేమ్ ఏమో. ಚೆನ್ನಾಗಿದೆಯಾ? బాగుందా బాబా? యాక్చువల్లీ మా బాబాకి తెలుగు బాగా వచ్చానమాట, బాగా మాట్లాడతాను. హలో ఐషు, వాట్సాప్, నథింగ్ మచ్, వాట్సాప్. అండ్ నాలాగే తను కూడా చాలా 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 రాఘవేంద్ర స్వామిని బిలీవ్ చేస్తుంది అనమాట. సో కానీ తను ఏంటంటే థర్స్డే నాన్ వెజ్ తినదు. థర్స్డేనే కాదు, ఈ ఏజ్లోనే పర్మనెంట్గా నాన్ వెజ్ మానేసింది అనమాట. కానీ నల్లగా అయిపోయింది. అందుకే అడిగాను, స్కూల్కి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావా నాన్న అంటే, స్కూల్
లో స్విమ్మింగ్ ఆడుతున్నారంట. సో ఆ స్విమ్మింగ్ వల్ల ఇంత నల్లగా అయిపోయింది. బాగాలేవు ಚೆನ್ನಾಗಿಲ್ಲ నేను. ఆయమా నవ్వుబెక్కు బాంతో వచ్చేసింది. చాలా బాగుంది కదా. మా మమ్మీ లావెండర్ శారీలో అయితే అదిరిపోయింది లుక్. మా మామ కొడుకు అంటే మా మామ. హాయ్ వైఫ్. హాయ్. నాలాగే చాలా మొహమాటం ఎక్కువ అనుకుంటా. నాలాగే చాలా మొహమాటం. సో అది అన్నమాట మా ఫ్యామిలీతో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సర్ప్రైజ్ ట్రిప్ వచ్చి ఇలా కలిసి ఎంజాయ్ చేస్తుంటే లైఫ్లోకి ఇంకేం వద్దురా అనిపిస్తుంది. సో అది ఇంకా అక్కడ కూడా చూసుకుంటే అది కూడా మనదే ఫేవర్. ఈ ఓవరాల్ హోటల్ మీరు చూసుకుంటే అన్ని సింగిల్ వేశారు. కానీ మీరు కనుక మంత్రాలయం వస్తే గోకుల్ విహార్కి వచ్చి భోజనం చేయండి. బికాస్ వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా మనకైతే చాలా దగ్గరుండి అన్నీ అరేంజ్ చేసి ఇచ్చారు. ఈవెన్ దో ఫుడ్ కూడా చాలా బాగుంది, చాలా తక్కువ రేట్కి ఉంది. అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అయితే చాలా మంచిగా చూసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా వస్తే టూరిస్ట్. సో ముందుగా అయితే తినేసిన తర్వాత కాస్త ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి తర్వాత. హలో, గుడ్ మార్నింగ్. సో ఫైనలీ గుడికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ మీ అందరికీ తెలిసి ఉంటుంది కంచి షర్ట్ అని వేసుకుని వెళ్ళాలి. షర్ట్ వేసుకుంటే అలౌ చేయరు. సో ఇప్పుడే పొద్దున్నే లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ తట్టు ఈరోజు సండే ఉండడం వల్ల సో ఫుల్గా క్రౌడ్ ఉంది, వీకెండ్ కాబట్టి, లేకపోతే ఇంత క్రౌడ్ ఉండదు. బట్ ఎంత క్రౌడ్ ఉన్నా కూడా వెళ్ళి దగ్గరుండి బ్లెస్సింగ్ చేసుకొని దర్శనం చేసుకొని వెళ్తే మనసుకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో ఫైనలీ దర్శనం అని చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. బట్ చాలా 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 టైం పట్టింది. ఎందుకంటే సండే అవ్వడం వల్ల మీరు చూసుకోవచ్చు ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట టెంపుల్. కానీ వెయిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దగ్గరుండి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాను కాబట్టి వెరీ 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 హ్యాపీ. అండ్ కొంచెం లేట్గా పట్టుకున్నాము. నైట్ పొద్దునే లేచి నిద్ర లేదు. ఇంకా 11:30 అయినా కూడా ఇప్పుడు వరకు టిఫిన్ చేయలేదు కాబట్టి అందరూ చాలా వరకు అలసిపోయాము. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇది అన్నమాట నా ఫ్యామిలీతోటి నా మంత్రాలయం దర్శనం అనేది ఇలా జరిగింది.
ఏంటంటే కొంచెం ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లానే ఉంటుంది అనమాట. ఫ్యామిలీతో కొంచెం ఎక్కువ ఇంకొంచెం టైం స్పెండ్ చేద్దాము అంటే ఇక్కడ నుంచి నాకు అనంతపూర్లో ఇంకొక వేరే షూట్ ఉందన్నమాట. సో నైట్కి, సో కాబట్టి బయలుదేరాల్సి వచ్చింది. సో ఇంకా అన్నీ ఫినిష్ చేసుకుని మేము బయలుదేరుతున్నాము. కొంచెం బాధగా ఉంది, వెళ్ళిపోవాలి కదా అంటే, లేకపోతే అట్లీస్ట్ నైట్ వరకు ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము. కానీ నో ఆప్షన్స్. బాయ్ మమ్మీ. చూసారా, యాక్చువల్లీ వచ్చేటప్పుడు నన్ను తన్నింది కదా, కోపం. అది కోపంతో ప్రేమ, కోపంతో కూడిన ప్రేమ. ఎందుకంటే చెప్పకుండా వచ్చింది కదా అనేసి ఆ కోపం అంతే. ఇంకా అయిపోయేసరికి సరిపోయింది. బాయ్ బాయ్ సరే బాయ్. సో ఇందాక చూస్తే కొంచెం నేను మా మమ్మీ కొంచెం ఎమోషనల్ అయిపోయామన్నమాట. బికాజ్ అప్పుడే చెప్పినట్టు చాలా గ్యాప్ వచ్చింది. ఎంగేజ్మెంట్ తర్వాత అసలు హైదరాబాద్కి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూసేసరికి అండ్ జస్ట్ ఒక నైట్ ఉండి పొద్దున బయలుదేరేసరికి మమ్మీ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. నేను కూడా ఇంకా బయలుదేరి వస్తున్నారు కాబట్టి కొంచెం నేను కూడా ఎమోషనల్ అయిపోవాల్సి వచ్చింది. బట్ ఏంటంటే అంతే, ఇంకా ఆడపిల్లలకి తప్పదు ఇంకా పెళ్ళి అది ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా పుట్టింటి వదిలేసి రావడం కదా. సో నాకు లైఫ్ ఇంకా హైదరాబాద్లోనే మొత్తం షూటింగ్స్ అన్నీ జరగడం వల్ల సో అంతా ఇంకా అన్నీ హైదరాబాద్ అయిపోయేసరికి ఇంకా ఉండాల్సి వస్తుంది, తప్పదు. అండ్ ఇంకా ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు సో చేయాలి, వర్క్ అని వచ్చినప్పుడు చేయాల్సిందే కాబట్టి సో వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మంత్రాలయం నుంచి స్టార్ట్ అయ్యి నేనైతే ఇప్పుడు అనంతపూర్కి వెళ్తున్నాను అనమాట. ఆన్ ద వే టు అనంతపూర్. అక్కడ వేరే ఒక షూట్ ఉంది కాబట్టి సో కింద అయితే దిగాము. సో కింద వర్షం పడుతుంది, క్లైమేట్ అయితే అసలు తప్పిపోయింది. చాలా 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 సో మంత్రాలయంకి సర్ప్రైజ్ ఇచ్చి అక్కడ నా ఫేవరెట్ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకొని ఇంకా అనంతపూర్కి అయితే బయలుదేరాము. సో ఇది ఈ మధ్యలో ఏదేదైతే చేశాను అనేది మీకు అన్నీ చూపించాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇంకా నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, చెక్ ఇన్.